అరుణాచల దివ్యక్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అరుణాచలేశ్వరుడిని పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా కొలుస్తారు. ఈ ప్రధాన ఆలయంలో 4 ప్రదేశాల్లో సాక్షాత్తు దేవుళ్ళు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని అంటారు. అందులో ఒక ప్రదేశమే ఈ మహిమాన్విత వృక్షం. కిలిగోపురం దాటగానే బిడారి అమ్మన్ ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఎదురుగా ఓ వృక్షం ఉంది. అది చూడటానికి ఒకే వృక్షంగా ఉన్నా అందులో రావి చెట్టు, మారేడు చెట్టు 2 ఒకదానితో ఒకటి కలిసి ఒకే వృక్షంగా కనబడుతుంది. ఈ వృక్షంపై ఆ క్షేత్రంలో ఉన్న సప్తఋషులు, దేవుళ్ళు, దేవతలు ఒక జీవి రూపంలో ఉన్నారని భక్తుల నమ్మకం. అంతేకాక ఆ జీవి పేరు బయటకి చెప్పకూడదు అనే నియమం కూడా ఉంది. ఆ జీవులు కనిపించినా అక్కడ ఎవరూ వాటి పేరుతో పిలవరు. సాధారణంగా ఆ జీవులు చెట్టు రంగుతో కలిసిపోయి అసలు ఎవరికీ కనిపించవు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనిపించవు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఆ జీవిని చూడొచ్చు. ఎంతో అదృష్టం ఉంటే కాని మనకి ఆ దేవుళ్ళ సప్త ఋషుల దర్శనం జరగదు.